సారీ సోను, ఇంత ఎర్లీగా లేపుతున్నందుకు. ఎందుకో నీకు ముందు తెలుస్తుంది. సోను, ఓయ్ సోను, సోను, గుడ్ మార్నింగ్. ఏం లేదా, ఒకసారి జల్దీ ఫ్రెష్ అప్. ఎక్కడికి ఫ్రెష్ అప్ చెప్తా. ఫ్రెష్ అప్ లే. ఒక బ్రష్ అన్ని పెట్టేసిన. టైం ఎంత అవుతుంది చూడు ఒకసారి ఫోన్లో. ఓయ్ ఓయ్ జల్దీ లే ప్లీజ్ ప్లీజ్. నీకు ఒకటి చూపిస్తుందా? అమ్మో, తాగినావా అని? లే ప్లీజ్ 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 లే. ఇగో 5 minutes, నిజంగా 5 minutes అనుకుంటా. 5 minutes కాదు, లే ప్లీజ్ 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 అంటున్నా కదా. లే ఓన్లీ 2 minutes. ఎక్కడికి వెళ్తున్నాము చెప్పరాదే? ఫస్ట్ వేసుకో, ఇది చలి పెడుతుంది. చల్లి చెప్పవే. ఎక్కడికో అర్ధరాత్రి. ఇక పట్టు, ఈ జల్లి పట్టుకో, వేసుకో. ఇది చలి పెడుతుంది, తర్వాత నీ ఇష్టం. మళ్ళా మార్నింగ్ 3 o'clock లేపిండు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏమి చెప్పట్లేదు. అదే 3:46 ఏమో, నేను టైం చూసుకోలేదు. పొద్దున్న లేపి తీసుకెళ్తున్నాడు. స్పీడ్గా 10 minutes లోనే అంతా రెడీ అయిపోయాం. అమ్మ నీకు ఎప్పుడో లేపినా, నువ్వేమో 5 minutes అని చెప్పి అర్ధగంట పడుకున్నావు. ఈ టైంకి ఎవరైనా లేస్తారా ఫ్రెండ్స్? అసలు మాటలు రాంట్లో నేను పడుకుని అనుకున్నా తెలుసా. What's the time, Baba? ఎర్లీ మార్నింగ్ అన్న, వీడు ఎర్లీ మార్నింగ్ బే. ఎంతమంది ఉన్నారు చూడు అన్న. లాస్టేనా? సారీ, ఇది చిన్న థియేటర్ అనుకోకు, కాకపోతే ఇక్కడ ఎంజాయ్మెంట్ బాగుంటుంది. పెద్ద థియేటర్లు అంతేం ఉండదు. ఓకే, ఇంత మార్నింగ్ 7కి తీసుకొచ్చిన అనుకున్నా కానీ మూవీకి థ్రిల్లింగ్ సర్ప్రైజ్. ఇట్స్ టూ గుడ్. అంటే మార్నింగ్ 3 o'clock నాకైతే ఫస్ట్ టైం అండి దీవెన మూవీ. మార్నింగ్ see how people are. హాయ్ అండి అందరికీ నమస్కారం. సో ఈ వీడియో దేని గురించి అన్నది స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకి కొంచెమైనా అర్థమై ఉంటుంది. సో ఈ వీడియో దేని గురించి అంటే, సూర్య గారు నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సూర్య అంటే మా హస్బెండ్ అనమాట. సో తన పేరు సూర్య, నా పేరు స్వప్న. సో తను నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అది దేని గురించి అంటే, ఇది ధీవర మూవీ ఉంది కదా జూనియర్ ఎన్టీఆర్ది, తనదనమాట. సో నా లైఫ్లో నేను 4 o'clockకి లేచి వెళ్ళి మూవీ చూడడం, హ్యాపీనెస్ ఫ్రెండ్స్తో అలా ఏం లేకుండే అనమాట. సో ఆ మెమొరీస్ అన్నీ నాకు సూర్య ఫుల్ఫిల్ చేశారు. సో ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అని ఎంత అడిగినా కానీ సర్ప్రైజ్ అస్సలు రివీల్ చేయలేదండి. డైరెక్ట్ థియేటర్ ముందు తీసుకెళ్ళి నుంచో పెట్టేశారు. కానీ
థియేటర్ ముందు దిగిన తర్వాత ఎన్టీఆర్ పోస్టర్ చూసి నా హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ అండి. నేను ఆ టైంలో అంటే అనుకోలేదు, సడన్గా నాకు చూడాలి అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది కదా, ఏ అమ్మాయికైనా ఎవరికైనా ఉంటుంది. కాకపోతే నాకు ఆ ఫీల్ చాలా బాగా నచ్చింది. తర్వాత మనుషులండి చీమల్లానే ఉన్నారు ఆ టైంకి కూడా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అలా ఉంటుంది మరి. ఇంకా వాళ్ళు చేసే హరిబరి మూవీ ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఉరుక్కుతున్నారు, ఈ వీడియోలో కనిపిస్తుంది. కాకపోతే ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ది థియేటర్ ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది. గూస్ బాంబ్స్, అరవడము, ఆ కేకలు, ఇంకా అల్లరి, పేపర్లు చింపి పారేడాలు తోపండి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఆ మూవీలో చిన్న మెసేజ్ ఉంటుంది, ఎవరికైతే అర్థమై ఉంటుందో వాళ్ళ లైఫ్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా చూడండి, చాలా చాలా అంటే చాలా బాగా. ఇంకా ఫైట్లు ఉన్నాయండి వేరే లెవెల్, తోపు. అసలు ఫైటింగ్కి అంటే చాలా వేరే లెవెల్, చాలా బాగుందండి. ప్రతి ఒక్క అబ్బాయికి నచ్చుతుంది ఫైటింగ్, అంత బాగుందన్నమాట. కొన్నిటి దగ్గర ఇంకా ఫైటింగ్ ప్లాన్ చేసిరండి, అబ్బా చాలా అంటే చాలా బాగుంది. అసలు కుర్చీని మడత పెట్టడమే, ఇంకా అంత బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గ్రేజ్, అతని డ్యాన్స్, నేను అసలు హీరోయిన్ని ఎక్కడ చూడలేదండి చెప్పాలంటే. మొత్తం జూనియర్ ఎన్టీఆర్నే చూసుకుంటూ కూర్చున్నాను, అంత బాగుంది. నాకైతే ఇంకా ఫిదా అనమాట. ఇక ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా, అసలు చెప్తుంటేనే ఆ ఫీల్ వస్తుంది. ఇంకా మూవీ చూస్తున్న ఫీలే, అక్కడ ఉన్న ఫీలే, ఆ అల్లరి, అసలు మూవీ అంతా ఒక లెవెల్ అయితే ఎంజాయ్మెంట్, పీపుల్ తోపండి. అసలు లైఫ్లో ఈ వీక్ మొత్తం చాలా బిజీగా ఉంటాం మనము. జస్ట్ ఒక డే వెళ్తాం మూవీకి, మహా అంటే ఒక 500 వరకు మనీ పెడతామేమో. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందండి? 1 అవర్ అయినా ఎంజాయ్ చేసే హ్యాపీనెస్, ఆ ఫీల్ అయ్యే హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంకా మనుషులు, అల్లరి, గోల అసలు చాలా బాగుంది. నాకైతే ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు. కొన్ని సీన్స్ దగ్గర బాగా క్లిక్ అయ్యాను నేను, అవి మళ్ళీ మైండ్లో రివిజన్ అవుతూనే ఉన్నాయన్నమాట, తిరుగుతూనే ఉంది. సో తప్పకుండా అందరూ వెళ్ళి చూడాలి మూవీ, చాలా అంటే చాలా బాగుంది. పక్కా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. అరే మన ఎన్టీఆర్ కదా, అసలు మూవీ బాగున్నా లేకపోయినా అతన్ని చూసుకుంటూ బతికేయచ్చు కదా అసలు. సో అంత బాగుందన్నమాట, బాగా నచ్చుతుంది. గర్ల్స్ అయితే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే అతని క్రేజ్, మూమెంట్స్, డ్యాన్స్, అసలు ఫుల్ హైప్ డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న మూమెంట్సే చాలు, సోల్కి ఇంకా డైరెక్ట్ వెళ్ళి టచ్ అవుతాయి అన్నమాట. అంత బాగుంది. తప్పకుండా చూడండి, వెళ్ళండి. నాకైతే నచ్చింది. ఇంకా సూర్య నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే ఇది నా ఫస్ట్ సర్ప్రైజ్, ప్లస్ నేను ఇంకా ఎప్పటికీ మర్చిపోలేను, అంత మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ మూవీ. తో పసలా థ్యాంక్ యూ సో మచ్ సూర్య.